మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ భయంతో వచ్చిన గౌరవము ఎంతవరకు కరెక్ట్. ఫస్ట్ గౌరవము భయము అనేది 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గా చూద్దాం. గౌరవము అనేది మనం సంపాదించుకోవాలి. భయంతో వచ్చిన గౌరవం అంటారా, అది కొంచెం సేపటి వరకే ఉంటుంది. పీపుల్ సే యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్, బికాజ్ మనం ఒక మనిషిని చూసినప్పుడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే అది మన మనసులో నుంచి ఆ అడ్మిరేషన్ అనేది వస్తుంది. ఇది ఒక మంచి స్టేజ్ లో మనం ఉంటాము, మంచి ఎన్వైరన్మెంట్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మనందరికీ అట్లాంటి అడ్మిరేషన్ అనేది చాలా నచ్చుతుంది. మనిషిలో ఇంకో మనిషి మనకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడు అంటే అది ఎంతో పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫియర్, భయం ఏం చేస్తుంది, మన మనుషుల నుంచి దూరంగా తీసుకెళ్తుంది. భయం అనేది ఒక ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్ గా ఉంటుంది. భయం అనేది ఒక నెగిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ భయంతో ఏంటంటే మనలోని ఇమోషన్స్, ఫీలింగ్స్ అన్ని మనము అణగదొక్కేస్తాం. సో ఇమాజిన్ పేరెంటింగ్, భయంతో కూడిన గౌరవం ఉండాలి అంటే ఆ పిల్లలు మీతో వాళ్ళ మనసులో ఉన్నది షేర్ చేసుకోగలుగుతారా? వాళ్ళ ఫీలింగ్స్ అన్నా, వాళ్ళ ఇమోషన్స్ అన్నా వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారా? మీరు చెప్పిందే వేదవాక్ అయిపోతుందా వాళ్ళకి? మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ పనులు చేయగలుగుతారా? వాళ్ళు ఏది చేసినా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందంటారా? బికాజ్ ఏది చేసినా వాళ్ళు కొంచెం భయంతోనే చేస్తారు. ఈ భయంతో కూడిన గౌరవం అనేది కొంచెం డెలమా నాకైతే. ఇప్పుడు మనము ఒక జనరేషన్ లో పెరిగామండి, మన పిల్లలు ఇంకో జనరేషన్ లో పెరుగుతున్నాము. మేము అప్పుడు అట్లా చేసాము, మీరు కూడా ఇప్పుడు అలానే చెయ్యాలి అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తుంది నా బుర్రలో. వాళ్ళు పెరుగుతున్న ఎన్వైరన్మెంట్ వేరు, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు. మనకి ఆ బడి, ఇల్లు, ఈ మధ్యలో ఆటలు ఇంతే ఉండేది. వీళ్ళకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ అని ఎన్ని ఉన్నాయి వాళ్ళు నేర్చుకోవాల్సింది. అది నేర్చుకోకపోతే ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అతిగా నేర్చుకున్నారో అది కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఎంతవరకు పరిమితో వాళ్ళకి మనము చెప్పలేకపోతాం, ఎందుకంటే మనకి అంత అవగాహన లేదు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు. కాకపోతే మా తల్లిదండ్రులు మాకు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు అక్కడికక్కడికి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు మీతో మాట్లాడటం మానేస్తారు. ఎందుకంటే భయం అనేది ఉండిపోతుంది. బట్ ఆలోచించండి, మీరే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, ఒక పారామీటర్, ఒక బౌండరీ క్రియేట్ చేస్తున్నారు. That say, for example, we don't use obscene language at home. We don't use phones while we are at the dining table. ఇవి చిన్న సింపుల్ రూల్స్ కదా, ఇది అందరికీ అప్లై చెయ్యొచ్చు కదా. అందరం ఒకేసారి భోజనం చెయ్యాలి అన్న మన నియమం మనం పెట్టుకున్నప్పుడు దట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లివింగ్. అక్కడ భయంతో కూడిన గౌరవం అనేది అసలు అవసరం లేదు. అది గౌరవంతో నేను చేసే పనిగా మారుతుంది. చాలా మంది పిల్లలు ఈ భయంతో ఏమైపోతారంటే ఒక సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అదేంటంటారా, మాట్లాడటం తగ్గించేస్తారు. కొంతమంది మాట్లాడటం మానేస్తారు ఇంట్లో. అది మనకి అవసరమా? పిల్లలు పెద్దగా అయిపోయినప్పుడు ఇల్లు యాజ్ ఇట్ ఈస్ చాలా కామ్గా అయిపోతుంది. అందులో ఈ పిల్లలు అస్సలు మాట్లాడట్లేదు అంటే అది భరించరాని సన్నాటం అనిపిస్తుంది. ఆ సైలెన్స్ అస్సలు భరించలేదు. అదొక స్ట్రెస్ఫుల్, ట్రామా క్రియేటింగ్ ఎన్వైరన్మెంట్ లాగా ఉంటుంది. అది అవసరం లేదు కదా. సో భయంతో కూడిన గౌరవం అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళలోని ఆ లైఫ్ మనము చేంజ్ చేసినంత ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. గౌరవం is something, respect is something that we can earn, but respect should not be out of fear. Respect should be with admiration, because it brings people together.
ఇట్ అలౌస్ దట్ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇట్ లెట్స్ ఆఫ్ సర్టన్ థింగ్స్, ద నెగిటివ్ థాట్స్ టు గో అవే. ఫియర్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ వచ్చేస్తుంది. అంటే కూర్చోవాలా నించోవాలా అని కూడా ఆలోచించే పరిస్థితి చాలా చోట్ల నేను చూసాను. దాంతో చాలా సైలెన్స్ వచ్చేస్తుంది. అంటే పిల్లలు వాళ్ళు మాట్లాడాలో లేదో వాళ్ళ ఫీలింగ్స్ ని సప్రెస్ చేసేసుకుని ఉంటారు. సడన్ గా ఒక రోజు ఒక అవుట్ బర్స్ట్ వస్తుంది. అది అవసరమా? ఆ అవుట్ బర్స్ట్ లో కొన్ని జీవితాలే నాశనం అయిపోయే స్టేజ్ కూడా ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు కదా. సో నా విన్నపం పేరెంట్స్కి ఏంటంటే, గౌరవం అనేది మీరు సంపాదించుకోవాలి. అది మీ చేతుల్లో ఉంది. మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు, మీరు ఏమి చెప్తారు, ఎలా సిచ్యువేషన్స్ని డీల్ చేస్తారు అనేది మీ చేతుల్లో. ఫియర్ అనేది ఒక పరిమితి వరకే. బౌండరీస్ అనేది మీరే సెట్ చేస్తారు. దానికి గైడ్ లైన్స్ కూడా ఇవ్వండి. ఈ పరిమితి పారామీటర్ నేను సెట్ చేశాను, కాకపోతే గైడ్ లైన్స్ కూడా మీరు యాజ్ అ పేరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే నా విజ్ఞప్తి పేరెంట్స్ అందరికీ. నమస్కారం. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.